స్టార్ట్ చేసిన రోడ్ల కాన్స్టిట్యూన్సీలో అదేవిధంగా తిరుపతిలో కూడా మోడీ ఉట్టక ముందు ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎంపీ అరవింద్ భట్ ఉన్నటువంటి భగవంతుడు రాముని వారి యొక్క దర్శనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈరోజు చాలా సంతోషం. ఎక్కువ మాట్లాడితే వాళ్ళు అక్కడ మాట్లాడరు కాబట్టి ఇక చాలా మాట్లాడుతుంది. నేను ఏదేమైనా ఈ గ్రామం పులాస గ్రామంలో నాకు కొత్త, ఈ గ్రామం కొత్త, ఫస్ట్ టైం రావడం జరిగింది. నేను మా అన్న చెప్పాడు సంజయ్ అన్న అక్కడ పోటీ చేసి గెలిచిండు, ఇక్కడ పోటీ చేసి గెలిచిండు, తీసుమార్గం నేను కాదు, నేను ప్రజలు గెలిపించాను, నేను గెలవలే, ప్రజలు గెలిపించాను. ప్రజలు గెలిపించిండ్రు కాబట్టి ఇవాళ గౌరవ కేసీఆర్ గారు మన రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నన్ను పిలిచి బాజిరెడ్డి గారు మీరు నిజామాబాద్ పార్లమెంటరీ పోటీ చేయండి అన్నప్పుడు నేను సార్ నేను మా జిల్లాలోనే కొత్త పాత్రని కానీ కరీంనగర్ ఉంటుంది కదా సార్, నాకు తెక్కాలు మరి రోడ్లో ఉందంటే నీకు ఎందుకు లేను పో, మనం మంచోళ్ళు ఉందని చెప్తున్నారు. అదృష్టం ఏంటంటే ఇతర పార్టీ అభ్యర్థుల కంటే మన పార్టీ శాసనసభ్యులు ముగ్గురు ఉన్నారు. నాకు మన పార్టీ శాసనసభ్యులు ముగ్గురు, డాక్టర్ సంజయ్ అన్న దేశాల నుంచి, మరో డాక్టర్ సంజయ్ మరియు వాళ్ళ ఫాదర్ మన జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ అన్న ఒకటి, బాలకొండ ఒకటి, 3 కూడా మన శాసనసభ్యులు ఉన్నారు. అదేవిధంగా నా కన్సర్న్ నాకున్నది నిజామాబాద్ రూరల్ 4. ఇంకా మిగిలిన ఏంటంటే ఇంకా 3 మన నాకు నా జిల్లా కాబట్టి, మన జిల్లా కాబట్టి తెలుసు, నాకు కూడా తెలుసు. ఇతర వ్యక్తులకు అట్లా లేదు పరిస్థితి, ఇతర వ్యక్తులకు ఆ పరిస్థితి లేదు. వ్యక్తి అయితే 5 ఏళ్ల కింద మీ గ్రామంలో చాలా మంది ఓట్లేసిండు, అదృష్టవశాత్తు గెలిచిండు. గ్రామానికి ఒకసారి కూడా రాలేదని చెప్తున్నారు చాలా మంది. ఇంత పెద్ద గ్రామంకు రాకపోవడం ఇక వాళ్ళ కర్మ, అది నేను చెప్పలేను కానీ వాళ్ళ కర్మ. మనకున్న 28-29 మండలాల్లో ఈ మండలి కూడా రాకపోతే అదేం వ్యక్తో ఆయన ఏమి నాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఈ గ్రామానికి వచ్చిన సందర్భంగా చాలా మంది యువకులు చెప్పారు, సార్ మీరు గెలిపిస్తే మేము ఫస్ట్ మా గ్రామానికి రావాలి, తప్పకుండా ఈ గ్రామానికి వస్తాం. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మొదటిసారి పులాస గ్రామం నుంచి ప్రచారం ప్రారంభించడం జరిగింది.